ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రామ్నగర్ చౌరస్తా నుండి గీతాభవన్ చౌరస్తా వరకు పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు భారీ ఎత్తున యువకులు, ఉద్యోగులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ యాత్రకు బండి సంజయ్ హాజరై మాట్లాడుతూ కులగణన సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి దెబ్బతీస్తున్నారని, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని, వాళ్ళ నోళ్లు ఎందుకు మూతపడ్డాయి అని మండిపడ్డారు. మేధావులు, పట్టభద్రుల విషయంలో మౌనంగా ఉండడం సమాజానికి అరిష్టమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి అంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి అని పిలుపునిచ్చారు. మోసకారి కాంగ్రెస్కు ఢిల్లీ ప్రజలు గాడిద గుడ్డును బహుమతిగా ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ఈ యాత్రకు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, జిల్లా అధ్యక్షులు గంగడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోని బండి సంజయ్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజిరెడ్డిని, టీచర్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్కా కొమరయ్యను భారీ మెజార్టీతో గెలిపించి నీతి నిజాయితీకి పట్టం కట్టాలి అని కోరారు. మన పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలక్షన్లో గెలుచుడే కదా, ఒక్కడు గుర్తుంచుకోండి. ఈ ఎలక్షన్లో మనం గెలిస్తే మన గవర్నమెంట్ పక్కా అవునా కదా, మన సర్కార్ రావడం వద్ద. ఢిల్లీలో ఎవరు వచ్చింది, ఎవరిది? ఇప్పుడు ఇక్కడ ఎవరిది రావాలి? ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలింది? ఒకటి మిగిలింది. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి మిగిలింది. ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటి? గాడి గుడ్డు. లాస్ట్ మిగిలేదు కదా, ఒకటి మిగులుతుంది వాళ్ళకి. మరి ఈడేమని చేస్తాడు? ఇక్కడ ప్రజలు గట్టిగా మోసం చేస్తున్నాడు. ఇంతకుముందు రగన్న చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగులు గుర్తిస్తారట. ఇచ్చిండా? ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చింది మనకు? గాడి గుర్తించింది. అవునా కదా? ఇవాళ పిఆర్సీ ఇస్తున్నారు. ఎవరికి? 22 నెలల నుంచి పిఆర్ కోసం ఎదురు చూస్తారు. పిఆర్సీ ఇస్తామన్నారు. పిఆర్సీ కంపెనీ నివేదిక లేదు, పిఆర్సీ కంపెనీ సమావేశం లేదు. 20 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పిఆర్సీ ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? ఏమిచ్చిర్రు? 4 డిఏలు ఇస్తా, 5 డిఏలు ఇస్తున్నారు. ఇక చూడు, అగదుడు, నన్ను చూడు, నా అన్న చూడు, ఇస్తా అని చెప్పి లాస్ట్కు డిఏలేలే. ఏమిచ్చిర్రు? గాడి గుడ్డిచ్చారు. ఇవాళ రైతులకు గాడి గుడ్డ ఇచ్చారు కదా. 18 సంవత్సరాలు దాటితే ఒక్కొక్క తల్లికి, ఒక్కొక్క చెల్లెకి, ఒక్కొక్క తమ్ముడికి ఏమిస్తున్నారు? స్కూటీలు ఇస్తారు. స్కూటీలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 4,000 రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? గాడి గుడ్డు ఇచ్చారు. రైతులకు 15,000 రూపాయలు భరోసా ఇస్తారు. ఇచ్చిర్రా? అందరికి ఏమిచ్చిర్రు? 12,000 రూపాయలు కూలీలు ఇస్తారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి గిరగిరపోయి ఢిల్లీ సుడు తెలంగాణలో 18,000 రూపాయలు ఇచ్చాడు. 18,000 రేవంత్ రెడ్డి గీని అంటే ఇలా ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడి గుడ్డిచ్చి ఏ విధంగా గుణపాఠం చెప్పిన ఒక్కసారి. ఇక అన్ని కథమన్నా ఇంతకుముందు రగన్న చెప్పినట్టు కేసీఆర్ అంటే ఐరన్ లెగ్, రేవంత్ రెడ్డి అంటే ఇంకా గదే లెగ్. ఇంకా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వేడు, 20 అబద్ధాలు చెప్పాడు, పార్టీ కొలాప్స్ అయిపోయింది. హర్యానా వేడు, ఇక చూడు నేను తెలంగాణలో ఇది చేస్తా, అది చేస్తా, ఇది వికినాడు. హర్యానాలో ఏమైంది కదా మటాష్. ఇవాళ ఢిల్లీ వేడు, 3 సార్లు వేడు, 3 సార్లు 3 మీటింగ్లు పెట్టిండు. ఇవాళ నేను తెలంగాణలో ఇది ఓడిచినా, అది ఓడిచినాడు. ఇవాళ మటాష్. ఏడవైనా కేసీఆర్, ఏడవైనా రేవంత్ రెడ్డి, ఏడవైనా ఏడికైనా ఆ పార్టీలు మొత్తం గల్లెత్తున్నాయి. ఇలా మొత్తం ఏడవైనా మోడీ 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 అని చెప్పి ఈ దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇలా వాతావరణం వస్తున్నారు. అందుకే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 అభ్యర్థులు, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి కొమరయ్య గారు, ఇలా అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి. భారతీయ జనతా పార్టీ అన్ని ఆలోచించి ఎవరైతే కొట్లాడతారో
ఎవరైతే ప్రశ్నించే మనస్తత్వం ఉందో, ఎవరైతే ప్రశ్నించే గొంతు కావాలో ఇలా సమస్యలు ఉండండి. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ, నిరుద్యోగ యువత కానీ వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించే దమ్మున్న, ప్రశ్నించే గొంతున్న, ప్రశ్నించే దమ్మున్న నాయకులు కావాలని చెప్పి ఇలా దమ్మున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇద్దరు దమ్మున్న వ్యక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీకు డిఏలు రాకుండా ప్రశ్నించడోడు ఎవరు లేడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మీ పిఆర్స్ల గురించి మాట్లాడేటోడు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ప్రమోషన్ల గురించి మీ గురించి మాట్లాడేటోడు ఎవరు లేరు. ఇలా కాంగ్రెస్ పార్టీకి యువకులు ఓటేస్తే మీ నిరుద్యోగం గురించి మాట్లాడే ప్రయత్నం ఎవరు లేరు. అరే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తానన్న 20,000 ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటారు. అరే నా నరేంద్ర మోడీ సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరం లోపల 9,25,000 మందికి ప్రధానమంత్రి మన రోజ్గార్ మేళా పేరు మీద ఇలా ఉద్యోగ ఘనత నరేంద్ర మోడీ గారు. ఇలా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇలా ప్రైవేటు ఉపాధ్యాయ సంస్థ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం కూడా ఇలా ఇబ్బంది